హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి క్లాస్ అండి ఇది. కంపల్సరిగా మనకు దీంట్లోంచి 1 లేదా 2 మార్కులు వస్తాయి మనకి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుండి 35వ ఆర్టికల్ వరకు మరి ప్రాథమిక హక్కుల ప్రస్తావన అనేది ఉంది. ఎస్, కరెక్ట్ ఇది. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగంలోని 3వ భాగంను మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తాము. ఎస్, కరెక్ట్. నెక్స్ట్ 3వది. భారత రాజ్యాంగము ప్రసాదించిన ప్రాథమిక హక్కులు ఇతర దేశ రాజ్యాంగాలు ప్రసాదించిన ప్రాథమిక హక్కుల కన్నా కూడా వివరణాత్మకమైనవి కావు అనేది తప్పండి. ఎస్, మనది వివరణాత్మకమైనది. ఓకేనా? నెక్స్ట్. భారతదేశ మౌలిక రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులు కలవు. రైట్, అన్నీ కూడా సరైనవే. 3వదొకటి తప్పుగా మనం చెప్పుకోవచ్చు. మరి భారత రాజ్యాంగంలోనికి ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుంచి మనము తీసుకోవడం అయితే జరిగింది? కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, ఎంతమంది తెలియచేస్తారో చూద్దాము. లేదా ఫండమెంటల్ రైట్స్ అని కామెంట్ చేయండి, నేను అప్డేట్ చేస్తాను మీకు ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో సరికాని సమాధానమును గుర్తించండి. భారత రాజ్యాంగం ప్రసాదించిన అన్ని ప్రాథమిక హక్కులకు నకారాత్మక స్వభావము కలదు. ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 20, 21 హక్కులు తప్ప మిగతా హక్కులన్నీ సస్పెండ్ అవుతాయి. సాయుధ తిరుగుబాటు వల్ల దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు 19వ అధికరణలోని 6 స్వేచ్ఛలు సస్పెండ్ కావు అంటూ మనకైతే తెలుస్తుంది. మరి ఇందులో సరికానటువంటిది ఏంటి అంటే ఆప్షన్ 1 అండి. ఓకేనా? భారత రాజ్యాంగం ప్రసాదించిన అన్ని ప్రాథమిక హక్కులకు నకారాత్మక స్వభావము కలదు అనేది తప్పు. మరి ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కాదు అంటే అపరిమితమైనవి కాదు, దీనికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. మరి జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 20, 21 హక్కులు తప్ప మిగతా హక్కులన్నీ సస్పెండ్ అవుతాయి. ఓకేనా? ఇవి 2 మాత్రము అత్యవసర పరిస్థితుల్లో కూడా ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి తెలుసా అండి? అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇవి 2 ఆర్టికల్ ఎవరికి వర్తించవు తెలుసా? మన ఇండియాలోని ఎవరికి వర్తించవండి? సైనికులకు వర్తించవు. ఈవెన్ ఇట్ ఇస్ ఇన్ ఎమర్జెన్సీ ఆల్సో. ఓకేనా? ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా. మరి సాయుధ తిరుగుబాటు వల్ల దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు 19వ ఆర్టికల్లోని 6 స్వేచ్ఛలు సస్పెండ్ అయితే కావు. నెక్స్ట్. క్రింది వాటిలో ఏ ప్రాథమిక హక్కు కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది? ఏది వర్తిస్తుందండి? ఆన్సర్ ఆప్షన్ 4. అల్పసంఖ్యాక వర్గాల వారి భాష, లిపి, సంస్కృతిని రక్షించుకునేటువంటి హక్కు కేవలము భారతీయులకు మాత్రమే వర్తిస్తుంది. ఓకేనా? భారతీయ పౌరులకు మాత్రమే, విదేశీయులకు ఇది వర్తించదు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది ప్రాథమిక హక్కులలో ఏది విదేశీయులకు కూడా వర్తిస్తుంది? ఏది వర్తిస్తుందండి విదేశీయులకు మరి? సో చూద్దాం. స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కు, ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు పొందే హక్కు, ప్రాథమిక విద్యను పొందే హక్కు, అల్పసంఖ్యాక వర్గాల వారి యొక్క భాషా లిపి సంస్కృతిని రక్షించుకునేటువంటి హక్కు.
మరి ఏది ఉంటుందంటే స్వేచ్ఛ, స్వాతంత్రపు హక్కు ఉంటుందా అండి? ఆన్సర్ ఆప్షన్ ఏ మాత్రమే అండి. స్వేచ్ఛ, స్వాతంత్రపు హక్కులు అనేవి ఉంటాయి. ఎందుకండి? సో ఎవరైనా విదేశీ టూరిస్టులు భారతదేశానికి వచ్చినప్పుడు వారికి మరి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలపైన కంపల్సరిగా ఉంటుంది. ఓకేనా? ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఉండదు, విదేశీయులకి ప్రాథమిక విద్యను పొందే హక్కు ఉండదు, అల్పసంఖ్యాక వర్గాల వారి లిపి, భాష ఇవి ఏది కూడా ఉండదు. కేవలము మొదటిది మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే ఈవెన్ వాళ్ళ ప్రాణాలకైనా మనము రక్షణ కల్పించాలి కాబట్టి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని సమాధానమును గుర్తించండి. 5వది ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. పదవిలో ఉన్న గవర్నర్ రాష్ట్రపతిపై క్రిమినల్ కేసును దాఖలు చేయాలంటే 2 నెలల ముందు నోటీసు ఇవ్వాలి. పదవిలో ఉన్నటువంటి గవర్నర్ పైన కానీ రాష్ట్రపతి కానీ ఏదైనా క్రిమినల్ ప్రొసీజర్ అంటే దాఖలు చేయాలంటే 2 నెలల ముందే మరి వారికి నోటీస్ అయితే ఇవ్వాలి. అలాంటప్పుడు మాత్రమే వారిపైన మనము కేసు అయితే నమోదు చేయవచ్చు అనేది సరికానటువంటి అంశము. ఓకేనా? సరి కానటువంటి అంశము. మరి సరైనవేంటో చూద్దాం. చట్టం ముందు సమానత్వం అనే భావన ఏవి డైసీ ప్రతిపాదించిన సమన్యాయం అనే సిద్ధాంతం నుంచి గ్రహించడం జరిగింది. భారత రాజ్యాంగంలో ఉన్న చట్టం మూలంగా సమాన రక్షణ అనే భావనను అమెరికా రాజ్యాంగం నుంచి స్ఫూర్తిగా తీసుకున్నాం. 14వ నిబంధనలోని రూల్ ఆఫ్ లా అనేది రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణమని సుప్రీంకోర్టు తెలపడమైతే జరిగింది. పదవిలో ఉన్నప్పుడు వీరిపైన మరి మనము ఎట్టి పరిస్థితుల్లోనూ చర్యలు తీసుకోవడానికి లేదు. నెక్స్ట్ వన్, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము ప్రభుత్వము ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల విషయంలో కాన్సిక్వెన్షనల్ సీనియారిటీని వర్తింపచేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 85వ రాజ్యాంగ సవరణ చట్టము 2001లో. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, తమిళనాడు రిజర్వేషన్ యాక్ట్ 1994ను న్యాయ సమీక్షకు వీలు లేకుండా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం కోసం చేసిన రాజ్యాంగ సవరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 76వ రాజ్యాంగ సవరణ చట్టం 1994వ సంవత్సరంలో చేశారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని సమాధానమును గుర్తించండి. సరికానటువంటిదండి. చూద్దాం. 8వది ఆప్షన్ 4, ది అన్టచబిలిటీ యాక్ట్ 1955లో అస్పృశ్యత అనే పదమునకు నిర్వచనమును కలదు అంటూ ఇచ్చారు. అది తప్పు. చూద్దాం మరి సరైనవేంటో. అస్పృశ్యత అనే పదమును రాజ్యాంగంలో ఎక్కడ కూడా నిర్వచించబడలేదు. ఓకేనా? అస్పృశ్యత నివారణ అని దానికి నిర్వచనం అయితే ఇవ్వలేదండి, కానీ రాజ్యాంగంలో మెన్షన్ చేశారు. 17వ ఆర్టికల్ ప్రాథమిక హక్కులలో 17వ ఆర్టికల్లో అస్పృశ్యత నివారణ ఉంటుంది అంతే. ఓకే. నెక్స్ట్, ది అన్టచబిలిటీ యాక్ట్ 1955ని 1976 సంవత్సరంలో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్గా పేరు మార్చడం అయితే జరిగింది. అస్పృశ్యత నేరం ద్వారా శిక్ష పడిన వ్యక్తి పార్లమెంటుకు కానీ రాష్ట్ర శాసనసభకు కానీ పోటీ చేయడానికి అనర్హుడు అవుతారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉంటుంది కదండి, దానిపైన ఎవరికైనా శిక్ష పడితే వారు పోటీ చేయడానికి వీలు లేదు, ఎంపీలుగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ. ప్రాథమిక హక్కులలో ఈ క్రింది దేని అమలు కోసం పార్లమెంట్ ప్రత్యేకంగా చట్టం చేయవలసిన అవసరము లేదు? దేనికోసం చేయనవసరం లేదండి. వ్యక్తి ప్రాణానికి స్వేచ్ఛకు గల రక్షణ హక్కు కోసం ప్రత్యేకమైన చట్టం చేయనవసరం లేదు. ఎందుకండి ఆల్రెడీ మనకు అది రాజ్యాంగంలో ఉంది, ప్రాథమిక హక్కులలో. ఓకే. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ చట్టము నేటికి అమలులో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ అనేది ఉందండి, ఇప్పటికి కూడా ఉంది. ఓకే. ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్ లేదు, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ లేదు, టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది. ఓకే, అంటే ఉన్నాయి కానీ వీటికి చేంజ్ చేశారు, వీటి అన్నీ కూడా కొన్ని సవరణలు చేశారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక విద్య అనే అంశమును ఉమ్మడి జాబితాలో పొందుపరిచారు? ఇక్కడండి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఉమ్మడి జాబితాలో ప్రాథమిక విద్యని పొందుపరచడము జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్, క్రింది ఏ కేసులో సుప్రీంకోర్టు కలరబుల్ లెజిస్లేషన్కు సంబంధించిన సమగ్రమైన నిర్వచనమును ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి.
కేసీజీ నారాయణన్ దేవ్ వర్సెస్ ఒరిస్సా రాష్ట్రం అనేటువంటి కేసులో మరి సుప్రీంకోర్టు కలరబుల్ లెజిస్లేషన్కు సంబంధించిన సమగ్రమైన నిర్వచనం అయితే ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ కేసులో అయిపోయింది కదా ఇది, క్రింది వాటిలో సరికాని సమాధానమును గుర్తించండి. సరికానటువంటిది 13వది ఆప్షన్ 3 అంటే సరైనది కాదంటే చూద్దాము. ప్రాథమిక హక్కులను సాయుధ దళంలోని సభ్యులకు వర్తింపు చేయనప్పుడు వాటిని మార్చే అధికారం పార్లమెంటుకు కలదు. భారత రాజ్యాంగంలోని 40వ నిబంధన హేతుబద్ధమైన వర్గీకరణకు వీలు కల్పిస్తుంది. 3వ తప్పంట చూద్దాం. విద్యా హక్కు చట్ట ప్రకారం ఒక పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 2:40 అనేది తప్పు. భారత రాజ్యాంగంలోని 20వ నిబంధనలోని 2వ క్లాస్ డబుల్ జపాటీ నుండి రక్షణ కల్పిస్తుంది. డబుల్ జపాటీ అంటే ఏంటండి, ఒక వ్యక్తికి 2 శిక్షలు అనేటువంటి దాని నుంచి రక్షణ కల్పిస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ నివారక నిర్బంధ చట్టము 44వ రాజ్యాంగ సవరణ చట్టము 1978 ద్వారా రద్దు చేశారు? దేనండి, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ని రద్దు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ కేసు ఆటో శంకర్ ఆత్మకథ కేసుగా ప్రాచుర్యము పొందింది? ఏ కేసు అండి, రాజగోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు మరి ఆటో శంకర్ ఆత్మహత్యగా పేరు పొందింది. నెక్స్ట్, క్రింది వాటిలో సరికానటువంటి సమాధానం ఏది? సరికానటువంటిది ఆప్షన్ 1 సరికాదటండి. భారత రాజ్యాంగంలో యుక్తమైన నిర్బంధనల గురించి సమగ్ర నిర్వచనం అయితే కలదు అనేది తప్పు. ఒక నిర్బంధయుక్తమైనదా కాదా, ఒక నిబంధన అండి సింపుల్గా చెప్పాలంటే, ఓకే, ఒక నిబంధన యుక్తమైనదా కాదా అనే విషయంలో అంతిమంగా న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఫోన్ ట్యాపింగ్ కేసుగా ప్రసిద్ధి చెందింది. ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారుల సంతానం ఓబీసీ కోటా క్రింద రిజర్వేషన్లు పొందడానికి హక్కు కలిగి ఉంటుందని అశోక్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. సో బషేషర్ నాథ్ వర్సెస్ ఐటీ కమిషన్ కేసు, సిపిఎం వర్సెస్ భరత్ కుమార్ కేసు, రామకృష్ణ దాల్మియా వర్సెస్ జస్టిస్ టెండూల్కర్ కేసు, స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వర్సెస్ కౌసల్య కేసు. ఇవి దేనికి సంబంధించినవండి? మరి 17వది ఆన్సర్ ఆప్షన్ 2. 1 by 1 చూద్దాం. ముందుగా బషేషర్ నాథ్ వర్సెస్ ఐటీ కమిషన్ కేసు ఆన్సర్ ఆప్షన్ 3. ప్రతిషేధించు సిద్ధాంతం ఇండియాలో వర్తించదంటూ తీర్పునివ్వడం జరిగింది. సిపిఎం వర్సెస్ భరత్ కుమార్ కేసు డి. బంధులు మరియు వాక్ భావ ప్రకటన హక్కుల పరిధిలోనికి రావంటూ తీర్పునిచ్చారు. నెక్స్ట్ సిపిఎం వర్సెస్ భరత్ కుమార్ కేసు వచ్చేసి బంధులు ప్లస్ వాక్ భావ ప్రకటన హక్కుల పరిధిలోకి రావంటూ తెలపడం జరిగిందండి. నెక్స్ట్ రామకృష్ణ దాల్మియా వర్సెస్ జస్టిస్ టెండూల్కర్ కేసు వచ్చేసి హేతుబద్ధ వర్గీకరణకు సంబంధించిన వివరణ. స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వర్సెస్ కౌసల్య కేసు వచ్చేసి వేశ్యలు స్వేచ్ఛగా సంచరించే స్వేచ్ఛపై ప్రజారోగ్యం దృష్ట్యా పరిమితులు విధించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ కేసులు అండి. కేసులపైన గ్రూప్ 2 లెవెల్లో ఒక బిట్ అయితే కంపల్సరిగా వస్తుందండి. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని సమాధానమును గుర్తించండి. 18వది ఆప్షన్ 4 అండి, సరికాని చూద్దాం. దేశ రక్షణకు సంబంధించిన ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలను చేసే అధికారము కేంద్ర రాష్ట్ర శాసనసభలకు రెండింటికి కలదు అనేది తప్పు, సరికానిది. ఓకే, కేంద్రానికి మాత్రమే ఉంటుంది. చూద్దాం. సాధారణ పరిస్థితులలో ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టము క్రింద అరెస్టు కాబడిన వ్యక్తి 3 నెలలకు మించి నిర్బంధంలో ఉండరాదు. అరెస్ట్ అయిన నిర్బంధంలో ఉన్న ఏ వ్యక్తినైనా అరెస్టు కాబడిన సమయం నుండి 24 గంటలలోపు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. హెబియస్ కార్పస్ ప్రకారము అరెస్టు కాబడిన వ్యక్తి ప్రతివాదన చేయించుకునే హక్కు కలిగి ఉంటాడు. ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని సమాధానమును గుర్తించండి. 13వది ఆప్షన్ 3 సరికానిదంటే చూద్దాం 1 by 1. భాషాపరమైన మైనారిటీలకు ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన వారి మాతృభాషలో జరిగేందుకు అవసరమైన అన్ని అవకాశాలు కల్పించాలి. నెక్స్ట్,
భాషాపరమైన మైనారిటీల కోసం ఒక ప్రత్యేక అధికారిని రాష్ట్రపతి నియమిస్తారు. కరెక్ట్. ఆప్షన్ 3 తప్పండి. ఒక వ్యక్తి చట్ట వ్యతిరేక కార్యకలాపాల పాల్పడడానికి ముందే అతనిని ఆ పని చేయకుండా ఆపడమే పనిటివ్ డిటెన్షన్ అంటారండి. అంటే కొంతమందిని చూస్తుంటాం, ఎన్నికల సమయంలో కావచ్చు, కోడ్ ఉన్నటువంటి సమయంలో కొంతమందిని అరెస్ట్ చేస్తారు, వీళ్ళు ఏమైనా చేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో. ఓకేనా, అనేది ఇక్కడ తప్పుగా ఉన్నటువంటిది అంశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా 350A నిబంధనను రాజ్యాంగంలో చేర్చడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం అమలయ్యే వ్యయమును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో భరిస్తాయి? ఆప్షన్ 3 68:32. నెక్స్ట్, బేగార్ అనగా ఏంటి? బేగార్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఫలితం ఆశించకుండా పనిచేయడమే బేగార్. ప్రస్తుతము ఆస్తి హక్కు అనేది ఏ హక్కుగా పరిగణించబడుతుంది? ఆప్షన్ 3 చట్టబద్ధమైన హక్కు. ఆర్టికల్ నెంబర్ 31 ప్రాథమిక హక్కులలోని ఆర్టికల్ నెంబర్ 31 నుంచి దీన్ని తొలగించి, ఓకేనా, 300A ఆర్టికల్లో చట్టబద్ధమైన హక్కుగా మరి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఓకే, ఇంపార్టెంట్. సమానత్వపు హక్కు క్రింది ఏ సందర్భంలో వర్తించదు? ఆప్షన్ 1 సమానులలో. ఓకే, సమానులలో మరి ఇదైతే వర్తించదు సమానత్వపు హక్కు. నెక్స్ట్ వన్, అసర్టైన్ రీజన్. చూద్దాం. ఒక నిబంధనకు హేతుబద్ధమైన పరిమితిని విధించే అధికారం పార్లమెంటుకు కలదు. ఒక నిబంధన యొక్క హేతుబద్ధమైన పరిమితిని నిర్ధారించే అధికారం న్యాయస్థానాలకు కలదు. మరి సరైన సమాధానం ఏంటి ఇందులో? 24వది ఆన్సర్ ఆప్షన్ 2. ఏ మరియు ఆర్ రెండూ సరైనవే. అయితే ఏ అనేది ఆర్కు సరైన వివరణ కాదు. అంటే రెండు విడివిడిగా సరైనవే కానీ ఒకదానికొకటి సంబంధము లేదు. నెక్స్ట్ వన్, మిసాను విస్తరించండి. MISA మిసా. ఆన్సర్ ఆప్షన్ 4 మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ వన్, క్లాస్ లెజిస్లేషన్ విధానము అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 సమాజంలోని అందరికీ ఒకే రకమైన చట్టాలు ఉండడమే క్లాస్ లెజిస్లేషన్ నిషేధము అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రమదానం అనే కార్యక్రమం క్రింద ఎటువంటి ప్రతిఫలం ఇవ్వకుండా ప్రజల శ్రమను ఉపయోగించుకోవడం జరిగింది. ఇది భారత రాజ్యాంగంలోని ఏ నిబంధనకు మినహాయింపు? ఆప్షన్ 1 23వ నిబంధన. సోషల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే భావనకు పుట్టిల్లుగా ఏ దేశాన్ని భావిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, అమెరికా. నెక్స్ట్ వన్, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ YSRCPని కొలిశెట్టి శివకుమార్ స్థాపించారు. ఆయనకు ఈ స్వేచ్ఛ ప్రతిపాదించిన భారత రాజ్యాంగంలోని నిబంధన ఏది? 29వ ఆప్షన్ 3 అండి, 19(1) సబ్సెక్షన్ C అండి. ఓకే, నెక్స్ట్ వన్, మాండమస్ అనగా ఏంటి? మాండమస్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రభుత్వ ఉద్యోగిని తన బాధ్యతలను నిర్వర్తించాలని కోర్టులు ఆదేశించడమే మాండమస్. నెక్స్ట్ వన్, డాక్ట్రిన్ ఆఫ్ వైవర్కు సంబంధించి సరైన సమాధానం ఏంటి? డాక్ట్రిన్ ఆఫ్ వైవర్. సో 31 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. డాక్ట్రిన్ ఆఫ్ వైవర్ అంటే ఏంటి? ఒక వ్యక్తి తనకు గల హక్కులను వదిలిపెట్టడం గురించి తెలియచేయడమే డాక్ట్రిన్ ఆఫ్ వైవర్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? ఆప్షన్ 1 2009. ఇంపార్టెంట్ అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలోని ఏ నిబంధనను రాజ్యాంగమునకు ఆత్మ వంటిదిగా మరి అంబేద్కర్ గారు అభిప్రాయపడ్డారు లేదా అభివర్ణించడం జరిగింది? దేనండి? రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ నెంబర్ 32 అండి. ఎందుకు? ఇందులోనే రిట్స్ అనేవి ఉంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, ఆర్టికల్ నెంబర్ 32 ప్రకారము సుప్రీంకోర్టు రిట్స్ అనేది జారీ చేస్తుంది. 226 ప్రకారము హైకోర్టులో రిట్స్ జారీ చేస్తాయి. ఓకే, 32 సుప్రీంకోర్టు, 226 హైకోర్ట్స్. ఓకే, అందుకే భారత రాజ్యాంగానికి ఆత్మగా పేర్కొన్నారు అంబేద్కర్ గారు. హెబియస్ కార్పస్కు సంబంధించి సరికాని సమాధానంను గుర్తించండి. సరికాని సమాధానము ఆప్షన్ 3 అండి. దీనిని సాధారణ హక్కుల అమలు కొరకు జారీ చేయవచ్చు అనేది తప్పు. సాధారణ హక్కుల కొరకు కాదు ఇది. మరి నేరస్తులను అంటే ఎవరైతే అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తికి కూడా కొన్ని రైట్స్ అనేవి ఉంటాయండి.
ఓకేనా. అరెస్ట్ కాబడిన వ్యక్తిని 24 గంటల్లోనే మ్యాజిస్ట్రేట్ కోర్టులో అయితే హాజరుపరచాలి. ఓకే. నెక్స్ట్ వన్, ఇది అన్నిటికంటే పురాతనమైన రిట్. దీన్ని రాష్ట్రపతికి వ్యతిరేకంగా జారీ చేయరాదు అసలే. ఈ రిట్ ప్రభుత్వాధికారులు ప్రైవేట్ వ్యక్తులకు కూడా జారీ చేయవచ్చు. ఇంపార్టెంట్. ప్రజా ప్రయోజన వాద్యం గురించి తెలియచేయండి. 35 ఆప్షన్ 4 అండి. దీని గురించి రాజ్యాంగంలోని పరోక్ష ప్రస్తావన కలదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని సమాధానంను గుర్తించండి. 36 ఆప్షన్ 3 అండి సరికానిది. సాధారణ హక్కులను ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అనేది తప్పు. ఎందుకంటే హైకోర్టుకి వెళ్ళాలి మనం ముందు. ఓకే. ప్రాథమిక హక్కులను ఏ ఒక్క పౌరుడు వదులుకోవడానికి వీల్లేదు. సాధారణ హక్కులు పార్లమెంట్లో చేసిన చట్టాల ద్వారా హామీ ఇవ్వబడతాయి. సాధారణ హక్కులను పూర్తిగా నిలిపివేయవచ్చును. అన్ని సరైన. మూడోది తప్పు అండి. ఓకే. క్రింది వాటిలో సరికాని సమాధానమును గుర్తించండి. 37 ఆప్షన్ 3 తప్పండి. ప్రాథమిక హక్కులను హరించే విధంగా ప్రభుత్వం శాసనాలు చేయవచ్చా అండి? ఎట్టి పరిస్థితుల్లో శాసనాలు చేయడానికి వీల్లేదు. ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ కలదు. ఎస్, కోర్టుల ద్వారా. రాజ్యాంగంలోని 12వ నిబంధనలో రాజ్యం యొక్క నిర్వచనం అనేది ఉంటుంది. కరెక్ట్. న్యాయ సమీక్షాధికారం గురించి రాజ్యాంగంలో ప్రస్తావన లేదు. ఇంపార్టెంట్. భారతదేశంలో అధికార మతం ఏది? అధికార మతము ఏంటండి? ఏమీ లేదండి. మత స్వేచ్ఛ కలిగినటువంటి దేశము భారతదేశము. మరి భారత రాజ్యాంగంలో లౌకిక అనేటువంటి పదాన్ని చేర్చడం జరిగింది. లౌకిక విధానము, అన్ని మతాలని సమానంగా చూడడమే లౌకిక విధానము. ఓకే. నెక్స్ట్, ప్రత్యేక మత వ్యాప్తికి పౌరుల నుండి పన్నులు వసూలు చేయడము నిషేధించబడినదని తెలియచేసే నిబంధన. ఆప్షన్ 3 27వ నిబంధన. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికి ఆత్మ అంతరంగమని పేర్కొన్నవారు ఎవరు? ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ. క్రింది వాటిలో సరికాని సమాధానంను గుర్తించండి. సరికానిదండి. 41వ ఆప్షన్ 3 సరికాదంటే చూద్దాం. సాధారణ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు నేరుగా హైకోర్టును ఆశ్రయించవచ్చు అనేది సరికాదండి. ఓకేనా. మరి ప్రాథమిక హక్కులన్నీ చట్టబద్ధమైన హక్కులే, కానీ చట్టబద్ధమైన హక్కులన్నీ ప్రాథమిక హక్కులు కావు. ప్రాథమిక హక్కులలో నిబంధన 21లను ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేయలేము. ప్రాథమిక హక్కులను ఏ పౌరుడు వదులుకోవడానికి అవకాశం లేదు. ఓకే. మూడో తప్పు, అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రాథమిక హక్కులు వాటి స్వభావపరంగా నిరాపేక్షమైనవి కావు అనగా అర్థం ఏంటి దానికి? 42 సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 4 ప్రాథమిక హక్కులను అనుభవించడంలో పరిమితులు కలవని అర్థము. మనకు హక్కులు ఉంటాయి, కానీ వాటికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయండి. ఇది మా హక్కు అని ఎవరిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది కదా అని మనం ఎవరిని పడితే వారిని తిట్టలేం కదా. దాంట్లో కూడా కొన్ని పరిమితులు అనేవి మనకి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్సుల్లో కానీ ట్రైన్లలో కానీ ఇది ప్రజల ఆస్తి, ఓకే, ఇది మన అందరిది అని రాసి ఉంటుంది కదా అండి. ఇది మనది కదా అని డ్రైవింగ్ స్టీరింగ్ని మనం పట్టుకొని వెళ్ళి తూరుకుంటారు ఎవరైనా? స్టీరింగ్ అందుకొని కొడతారు కదా. అలా అంటే హక్కులు అనేవి మనకు ఉంటాయి, ఓకేనా, కానీ వాటికి కొన్ని సహేతుకమైనటువంటి పరిమితులు అనేవి ఉంటాయి. ఓకేనా, గమనించాలి. ప్రాథమిక హక్కులపై విధించబడే సహేతుకమైన ఆంక్షల యొక్క హేతుబద్ధకతను పరిశీలించే అధికారం ఎవరికి కలదు? ఆన్సర్ ఆప్షన్ 3 ఉన్నత న్యాయస్థానాలకైతే ఉంటుంది. ఈ క్రింది ప్రాథమిక హక్కులలో సకారాత్మకమైన ప్రాథమిక హక్కు కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 జాతి, మత, కుల, లింగ లేక జన్మస్థల ఆధారంగా వివక్షత చూపరాదు అనేది సకారాత్మకమైన ప్రాథమిక హక్కు. అంటే అందరికీ వర్తింపజేసేది ఇది. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని సమాధానము. 45 ఆప్షన్ 3 అండి. కోర్టులు వ్యతిరేకంగా వ్యక్తులకు రిట్స్ జారీ చేయవచ్చు అనేది తప్పు అండి. కోర్టులు వ్యతిరేకంగా వ్యక్తులకు రిట్స్ జారీ చేయలేవు. ఓకే, చూద్దాం. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రాథమిక హక్కులను పరిమితం చేయవచ్చు. కరెక్ట్. ప్రాథమిక హక్కులలో 17వ అధికరణ అమలు కోసం పార్లమెంట్ చట్టాలు చేయాలి. కొన్ని ప్రాథమిక హక్కులు కేవలం భారతీయులకు మాత్రమే వర్తిస్తాయి. రిట్స్ అనేవి వ్యక్తిగతంగా చేయకూడదు. అందరికీ ఉంటాయండి ఇవి రిట్స్ అనేవి. ఓకే. ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయ సమీక్షాధికారము కుదించి వేయడం అయితే జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా.
ఈ క్రింది ఏ కేసులో సుప్రీంకోర్టు మొదటిసారిగా న్యాయ సమీక్షాధికారంను ఉపయోగించింది? ఆప్షన్ 4 శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. గోలక్నాథ్ కేసు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు అంతకుముందు ఇచ్చిన తీర్పులను వర్తించదని పేర్కొన్నారు. దీనికి ఏ విధంగా పిలుస్తారు దీనిని? 48వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తాము. ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. నెక్స్ట్ వన్ చూద్దాం. 13వ ప్రకరణ ప్రకారము ఏ సమయంలో చేసిన శాసనాలు మాత్రమే సమీక్షకు గురి అవుతాయి? 49 ఆప్షన్ 3 అండి. రాజ్యాంగం అమలుకు పూర్వం. ఎప్పుడండి? రాజ్యాంగం అమలుకు పూర్వం, రాజ్యాంగం అమలు చేసిన తర్వాత చేసినవి. ఓకేనా? సమీక్షకు గురి అవుతాయి. నెక్స్ట్ వన్. భారతదేశంలో మార్షల్ లా ఎన్ని సంవత్సరాలు విధించవచ్చు, ఎన్ని సందర్భాల్లో విధించవచ్చు మార్షల్ లా? ఆప్షన్ 4 ఇంతవరకైతే విధించలేదు. సైన్యంలో ఉన్నతాధికారులు విధించేటువంటి చట్టాలుగా చెప్పుకోవచ్చండి వీటిని. ఓకేనా? సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో గాయస్,